बोलो बार बार बोल रहे बोलो बगैर सुब्बलक्ष्मी वनजा బంగారం ఇస్తారు ఇంతవరకు ఏమి నేను అల్లుడికి చెప్పాము నాకేమో లేదు మరి ఇస్తలేరు కదా ఏం చేయాలి అప్పుడేమో ఇస్తామన్నారు ఇప్పుడు ఇస్తలేరు మరి ఏం చేయాలి నేనే చెప్పాలి అల్లుడు అడుగుతున్నట్ట అల్లుడికి చెప్పినట్ట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చాలా మంది బంగారం అడుగుతారు. నేను కూడా మైక్లు విన్నారు. ఇంకెప్పుడు వస్తుంది సార్, 2.5 సంవత్సరాలు అవుతుంది, మా బంగారం కావాలి కదా, మేము అల్లునికి మాటిచ్చినాం, మా బిడ్డకు మాటిచ్చినాం అని. అది నేను చెప్పింది కాదు, మీరు అందరూ చూశారు. అంటే ప్రభుత్వం ఏంటంటే ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామన్నప్పుడు చేయాలి. పబ్లిక్ ఆస్పిరేషన్స్ ఎట్లుంటాయంటే ఇస్తారేమో కదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది వాళ్ళు అడిగే డిమాండ్ కూడా కాదు, మీరు చెప్పిన డిమాండ్. కాబట్టి వీరంతా తొందరగా ఇస్తే బాగుంటుందని నా సూచన. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తారు. దీంట్లో పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇస్తే వాళ్ళకే బాధ్యత ఉంటుంది, లేకపోతే అల్టిమేట్గా అనుభవిస్తారు. ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామన్నప్పుడు చేయాలి. పబ్లిక్ ఆస్పిరేషన్స్ ఎట్లుంటాయంటే ఇస్తారేమో కదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది వాళ్ళు అడిగే డిమాండ్ కూడా కాదు, మీరు చెప్పిన డిమాండ్. కాబట్టి వీళ్ళంతా తొందరగా ఇస్తే బాగుంటుందని సూచన. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీంట్లో పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇస్తే వాళ్ళకే బాధ్యత ఉంటుంది, లేకపోతే అల్టిమేట్గా అనుభవిస్తారు.